నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 3వ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు చాలా కీలకమైన రోజు. ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా 2 గంటల 40 నిమిషాల లోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసి ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది. ఈ వార్త మీరు ఊహించనిది కావచ్చు, ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా కావచ్చు, లేదా ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి. ఈ సమయంలో మీరు చేసి ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయొచ్చు. అలాగే మీరు చూపించే ఓర్పు, నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలను తీసుకురాగలదు. ఈ వీడియోలో ఆ వార్త ఏ విషయానికి సంబంధించినది, ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, వృషభ రాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది అనేటువంటి విషయాలను చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చుకునే ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అగ్ని పర్వతాల ఆలోచనల మరిగే వ్యక్తులండి. వాళ్ళ మనసు చాలా లోతైనది. సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు. వృషభ రాశి వారు ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది, కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుకుంటారు. వాళ్ళ మనస్తత్వంతో ప్రధానంగా ఉండేది లోతైన భావోద్రేకం. వీళ్ళు పైగా మాట్లాడరు, పైగా నవ్వరు, పైగా ప్రేమించరు. ఏదైనా చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు, లేదా అస్సలు చెయ్యరు. వృషభ రాశి వారి స్వభావం అయితే అస్సలు కాదండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే వృషభ రాశి వారు తమ బాధని బయటకి చెప్పరండి. లోపల ఎంత బాధనైనా ఎంత కష్టానైనా నేను బాగున్నాను అని చెప్పి మనస్తత్వం వీళ్ళది. అయితే అదే సమయంలో వాళ్ళని ఎక్కువగా చూపిన వాళ్ళ మనసు ఎప్పటికీ మర్చిపోదు. ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒకరోజు న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది. వృషభ రాశి వారు చాలా ప్రాక్టికల్గా గమనిస్తారు. ఎవరు నిజం, ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి. అది బయటకి చూపించరు. ఎవరైనా సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ విషయానికి వస్తే వృషభ రాశి వారు అతి లోతుగా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమలో నాటకాలు ఉండవు, మోసాలు ఉండవు, అధికారం కాదు, అంకిత భావమే ఉంటుంది. కానీ అదే ప్రేమలో ద్రోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా మూసుకుపోతుంది. మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం. వీళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి. ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోధైర్యం వృషభ రాశి వారికి ఉంటుంది. అందుకే వృషభ రాశి వారు సాధారణమైన మనుషులు కాదు, వాళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క వృషభ రాశి వారికి చంద్రుడు, శని ప్రభావం, శివానుగ్రహం 3 కలిసి వృషభ రాశి వారి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇటీవల మానసిక ఒత్తిడి, మాటల్లో చెప్పలేని బాధ, లోపల దాచుకున్న కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి. కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. మధ్యాహ్నం వచ్చే వార్త ఏ విషయానికి సంబంధించినది? మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల లోపే ఈ సంఘటనలతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది. ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ, డబ్బు బాకీ చెల్లింపు తేలడం కానీ, దూరమైన వ్యక్తి నుంచి అకస్మాత్తుక సమాచారం, ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ, లేదా మీ గురించి ఎవరో కీలకంగా మాట్లాడడం. ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు, కానీ చివరికి మేలు చేసే దిశలోనే ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో తొందరగా మాట ఇవ్వకండి, కోపంతో సంప్రదించకండి. మౌనంగా వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా చాలా అంటే చాలా కూల్గా కనిపించిన లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజు కలిసి వచ్చే సంఖ్యలు 3, 7, 3. కలిసి వచ్చే రంగులు
నేవీ బ్లూ, ఆరెంజ్ కలర్స్. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివానుగ్రహం, అమ్మవారి కరుణ వృషభ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి ఇలా చేయగలిగితే మరింత మంచిది. ఇక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని 11 సార్లు జపించండి. మనసులో ఒక కోరికను మాత్రమే కోరుకోండి. ఆ కోరిక ఆలస్యమైన తప్పకుండా నెరవేరే మార్గంలో తప్పకుండా ఉంటుంది. శుభ సంఖ్యలు చెప్పుకున్నాం కదా, 3, 7, 3. ఈ సంఖ్యలో ఏ టైంలో ఏ తేదీలో డబ్బు మొత్తంలో మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కనిపిస్తుంది. మీకు దైవానుగ్రహం సంకేతంగా తప్పకుండా భావించండి. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది. వృషభ రాశివారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.